హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్. సో మీరు సోషల్ మీడియాలో చూసినట్లయితే యూఎస్లో త్వరలోనే ప్రెసిడెంట్ ఎలక్షన్స్ అయితే జరగబోతున్నాయి ఫ్రెండ్స్. అందుకు డొనాల్డ్ ట్రంప్ రిపబ్లిక్ పార్టీ నుంచి, అదేవిధంగా ప్రజెంట్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో డెమోక్రటిక్ పార్టీ నుంచి జో బిడెన్ ఇద్దరైతే తలబడుతున్నారు ఫ్రెండ్స్. అందులో డొనాల్డ్ ట్రంప్ మాజీ ప్రెసిడెంట్, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ప్రెసిడెంట్ జో బిడెన్. ఇటీవలే ప్రెసిడెంట్ ఎలక్షన్స్ మీటింగ్ జరుగుతున్న సమయంలో డొనాల్డ్ ట్రంప్ ఒక ప్లేస్లో మీటింగ్ అయితే తమ పార్టీ మీటింగ్ జరుగుతుంటే అందులో ఒక యువకుడు డొనాల్డ్ ట్రంప్ మీద గన్తో అయితే షూట్ చేశారు ఫ్రెండ్స్. సో ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కనిపించే కుర్రోడు ఎవడైతే ఉన్నాడో వీడి పేరు వచ్చేసి థామస్. ఈ బాలుడి యొక్క ఏజ్ వచ్చేసి 22 years అని అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్. ఇతను ఆయనకి ఎందుకు గన్తో కాల్చాడు అనేది రీజన్ అయితే ఇంతవరకు తెలియలేదు. ఇంతవరకు సిబిఐ కానీ, పోలీస్ వాళ్ళు కానీ, అమెరికన్ వాళ్ళు కానీ ఈ యొక్క పిల్లోడి గురించి అయితే విచారణ చేస్తున్నారు. ఆ యొక్క మీటింగ్లో బుల్లెట్ అనేది ట్రంప్ యొక్క చెవికి తగిలింది. దీంతో హఠాత్తుగా అక్కడైతే ప్రజలందరూ వాళ్ళ యొక్క సెక్యూరిటీ ఫోర్స్ ఎవరైతే ఉన్నారో ట్రంప్ని కాపాడుకున్నారు. ఇటీవలే జరిగిన సంఘటనకు జో బిడెన్ కూడా సంతాపం అయితే తెలిపారు. అదేవిధంగా ఎలాన్ మస్క్ కూడా తమ ట్వీట్ ద్వారా అయితే ఇదే తెలియజేశారు. ఏమంటే యుఎస్లో ఎలాన్ మస్క్ మీద కూడా 2 సార్లు అయితే దాడి చేయడానికి ప్రయత్నం జరిగింది. ఇటీవలే డొనాల్డ్ ట్రంప్ ఒక మాజీ ప్రెసిడెంట్ మీద జరగడం ఇది చాలా సీరియస్ విషయం అనేది చెప్పారు. రానున్న రోజుల్లో యూఎస్లో వైలెన్స్ అనేది లేకుండా చేయాలని అయితే వాళ్ళైతే ట్వీట్లు అయితే చేసి డొనాల్డ్ ట్రంప్ని అయితే సపోర్ట్ చేశారు ఫ్రెండ్స్. ప్రస్తుతం డొనాల్డ్ ట్రంప్ వచ్చేసి మనకి ఎటువంటి డేంజర్ సిచ్యువేషన్లో కాకుండా బాగా అయితేనే ఉన్నారు ఫ్రెండ్స్. చెవికి కట్టుకొని ఇంకా మీటింగ్లు అయితే చేస్తున్నారు. సో ఆ బాలుడికి నెక్స్ట్ ఎందుకు అలా చేశాడో ఏమో అనేది ఇంకా ఫ్యాక్ట్స్ తెలుసుకోవడానికి మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.